తప్పే చెయ్యకూడదు. చేస్తే చిన్న తప్పేంటి, పెద్ద తప్పేంటి, తప్పు తప్పే. అంతేనా నాన్న? నీకు నా మీదున్న ప్రేమకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ ప్రేమే నిజమైతే ఈ డబ్బు తీసుకెళ్ళి మీ ఆయన చేతికివ్వు. నేను నిజంగా సంతోషిస్తాను. మరీ ఇంత నిజాయితీ పనికిరాదు నాన్న. మధ్యతరగతి మనిషిని నడిపేది ఈ నిజాయితీయేనమ్మా. ఇంకెప్పుడు నీ జీతం డబ్బు నాకు ఇవ్వడానికి ప్రయత్నించవు. నువ్వు ఆ ఇంటి కోడలుగా ఈ ఇంటికి వచ్చినప్పుడే నిన్ను నేను నా కూతురుగా ప్రేమించటం జరుగుతుంది, అనురాగంతో ఆదరించటం జరుగుతుంది. ఈ తండ్రి మనసు అర్థం చేసుకుని నీ జీతం డబ్బు నీ భర్తకివ్వు. వెళ్ళమ్మా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంటికెళ్ళమ్మా. వెళ్ళరా తల్లి. వెళ్తానన్నా. ఏమండి, ఇదిగోండి నా జీతం, తీసుకోండి. మహాలక్ష్మి, నా జీతం నేను అమ్మకే ఇస్తాను, నువ్వు అమ్మకే ఇవ్వు. అలాగేనండి. అత్తయ్య. ఏంటమ్మా? ఇదిగోండి నా జీతం. ఇదేమిటమ్మా, నీ జీతం నాకు ఇస్తున్నావు ఎందుకు? తీసుకెళ్ళి నీ భర్తకివ్వు. ఆయనే మీకు ఇమ్మన్నారు. అవునమ్మా, ఈ ఇంట్లో ఎవరు జీతం తీసుకొచ్చినా నీకే ఇవ్వాలి, అది మారకూడదు. అందుకే తన జీతం కూడా నీకు ఇమ్మని చెప్పాను. తీసుకో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తీసుకో. ఏరా, నువ్వు నీ జీతంతో పాటు ప్లేసిప్ కూడా ఇస్తావు కదరా? అవును. మరి మహాలక్ష్మి ప్లేసిప్ ఇవ్వలేదేరా? మహాలక్ష్మి ఆఫీస్లో పే స్లిప్ ఇవ్వరమ్మా, జీతమే ఇస్తారు. ఆహా, అలాగా. నువ్వు ఎలిమెంటరీ స్కూల్ చదవకపోయినా డబ్బు విషయంలో నీకు చాలా తెలివితేటలున్నాయి. నీ టైం బాగోక మెస్ దగ్గర నీ మైండ్ ఆగిపోయింది, కానీ లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్గా ఉండాల్సిన దానివి. పోరా, నువ్వు ఊరివి అదో పరాచకాలు. నువ్వు వెళ్ళి మహాలక్ష్మిని రమ్మను, అందరూ కలిసి భోంచేద్దాం. అలాగే అమ్మా. పోస్ట్ రావయ్యా, రా పోస్ట్ మ్యాన్. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు, ఇంతలో నువ్వు వచ్చావయ్యా. నీకు 100 ఏళ్ళు ఆయుషయ్యా. నీకు లెటర్ వచ్చిన తర్వాత రాకుండా చేస్తానా? పైగా రిజిస్టర్ పోస్ట్ కూడాను. నాకు రిజిస్టర్ పోస్ట్ పంపేవాళ్ళు ఎవరబ్బా? ముందు ఇక్కడ సంతకం చేసి లెటర్ చింపి చూడండి, మీకే తెలుస్తుంది. పెను పెన్ను నాదండి బాబు, గొప్ప గోణి బేరం దొరికింది. ఎక్కడి నుంచి నా లెటర్? ఉండరా చూడండి, బంగారు బ్రదర్స్. ఓహో, పేరే చాలా ఘనంగా ఉంది. ముందు ఉత్తరం చదువు నాన్న. మీరు పంపిన మీ అమ్మాయి ఫోటో జాతకం మాకు అందాయి. ఆ కోటీశ్వరుడి సంబంధం వాళ్ళరా? ముందు ఉత్తరం చదువు నాన్న, చాలా టెన్షన్ గా ఉంది. మీ అమ్మాయి గురించి మీరు పంపిన వివరాలన్నీ మాకు చాలా తృప్తిగా ఉన్నాయి. అమ్మయ్యా, ఈ విషయం మీతో వివరంగా మాట్లాడాలి. ఎల్లుండి 10 గంటల తర్వాత మీరు వీలు చూసుకొని మా ఇంటికి రాగలరు. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము. సెలవు, బంగారు బ్రదర్స్. ఓహో, అరే మన భాను వాళ్ళకి బాగా నచ్చిందట్రా, నాతో మాట్లాడాలట, రమ్మన్నారు. ఇంకే మనకి మంచి జీవితం రాబోతుంది. అవునరా, ఇది మన భాను అదృష్టం. అది మన ఇంటి దీపం, మన పాలిటి దేవత. ఓహో, ఇప్పుడే వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి సంబంధం సెటిల్ చేయాలని ఉందిరా. కానీ వాళ్ళు 2 రోజులు గడువు పెట్టారే. 2 రోజులే కదా నాన్న, 2 రౌండ్లు వేద్దాం, 2 రోజులు గిర్రిని తిరిగిపోతాయి. అంతేనంటావా? సరే, నువ్వు ప్యాక్ పంచు.
అమ్మ బాను ఇది నోరు తెరు. ఏంటి నాన్న విశేషం? ఈ రోజు నా బర్త్డే కాదే, మరి స్వీట్స్ ఏంటి? నీ బర్త్డే ఎప్పుడో నాకేం తెలుసు. ఇప్పుడు నేను స్వీట్ పెట్టింది అందుకు కదమ్మా, కొంచెం ఉండు. జ్యోతి నువ్వు కూడా నోరు తెరు. భాను నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయమ్మా. నీకో మంచి పెళ్లి సంబంధం చూశానమ్మా. చా ఊరుకో నాన్న, జోకులేయద్దు. జోకులు కాదమ్మా, నువ్వు వాళ్ళకి బాగా నచ్చావట. ఎల్లుండి వచ్చి నన్ను ఒకసారి కలవమని ఉత్తరం కూడా రాశారు. నమ్మమంటావా? నమ్మమ్మ, లేకపోతే చిన్నప్పటి నుంచి చాక్లెట్ కూడా కొనివ్వని నీకు 100 రూపాయలు ఖర్చు పెట్టి స్వీట్ ఎందుకు తెస్తాను చెప్పు? నా ప్రాణానికి ప్రాణమైన ప్యాకాట మీద ఒట్టేసి చెబుతున్నాను, నా మాట నమ్ము. నేనేమి అల్లాటప్ప సంబంధం చూడలేదు, చాలా గొప్ప సంబంధం. ఈ సంబంధం కుదిరితే నీ రేంజే మారిపోతుందమ్మా. ఈ పెళ్లి సంబంధం పుణ్యమా అని ఇన్నేళ్లకి నీ చేత్తో నాకు స్వీట్ తినిపించారు నాన్న, అందుకు చాలా సంతోషంగా ఉంది. అంతే కదమ్మా, ఇక నుంచి నీ జీవితం కూడా ఈ స్వీట్ లాగే మధురంగా ఉంటుంది చూడు. బాను, ఒకసారి నా చేతి మీద గిల్లు. ఎందుకమ్మా? నేను విన్నది కన్నది నిజమేనా అని ఆశ్చర్యంగా ఉంది. అదేంటమ్మా? లేకపోతే ఏమిటిది? మీ నాన్నకింత బాధ్యత ఎప్పుడొచ్చిందా అని. ప్రపంచం మారినా ఆయనలో మార్పు రాదనుకున్నాను. అలాంటిది ఆయన మారారు అంటే ఇందులో ఏదో తిరకాసుంది. పోనీలే అమ్మా, అలా ఎందుకు అనుకోవాలి? నిజంగా ఆయన మారాడేమో. ఇన్నాళ్ళు ఆయన మన మీద ఆధారపడి తినేవారు, ఇప్పుడు ఆయన స్వయంగా స్వీట్స్ తెచ్చారు. తినమ్మా. మేడం గ్యాస్. ఏమయ్యా, వారం క్రితం చెప్తే ఇప్పుడే తీసుకొచ్చేది? ఏం చేయమంటారండి, లోడ్ రాలేదు. సరే లోపలికి తీసుకురా. కాను, గ్యాస్ కోసం అని పెట్టిన డబ్బుల్లో 100 రూపాయలు తక్కువగా ఉన్నాయేంటి? ఏమో నాకు తెలియదమ్మా. సరే నా బ్యాగ్లో 100 రూపాయలున్నాయి, కలిపిచ్చేసేయి. పాను స్వీట్ పెట్టావు కదా, డబ్బు ఎక్కడిది? మీ అమ్మ గ్యాస్ బండ్ కోసం దాచుకున్న డబ్బులు 100 నొక్కేసాను. వెయ్యిరా. పెళ్ళాల చీత్కరాలు, మొగుళ్ళకి ఆశీర్వచనాలు. నువ్వు కానీరా, వెయ్యి. ఈ పాటికి ట్రైన్ వచ్చేసి ఉండాలి. ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది? ఈయన స్టేషన్కి వెళ్లారన్న మాటే గాని ఏ ప్రయోజనం ఉండదు. ఇక్కడ నేను టెన్షన్ పడుతుంటానని తెలుసు కదా, కనీసం ఒక ఫోన్ చేయాలని కూడా తెలియదు దీనికి. అమ్మా, ఏమ్మా ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నా. ఇంత చిక్కిపోయావేమిటే? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అమ్మా. దామ్మా. ఏమ్మా ఇంత ఆలస్యమైందే? ఏం చెప్పమంటావమ్మా, వచ్చే రూట్లో ఏదో యాక్సిడెంట్ అయిందట. దాని ముందు స్టేషన్లో 6 గంటల సేపు మా రైలు ఆపేశారు. వేధవ ప్రయాణం విసుకొచ్చేసిందనుకో. రైలు ఆలస్యం అవుతుందని తెలుసు కదా, నేను టెన్షన్ పడతానని తెలుసు. కనీసం ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఆ విషయం నువ్వు చెప్పలేదు కదా రాజ్యం. ఏమిటి నేను చెప్పేది? నేను ఇంట్లో ఉన్నాను, మీరు రైల్వే స్టేషన్ లో ఉన్నారు. నేను ఎలా చెప్తాను అనుకున్నారు? ఇదమ్మా మీ నాన్నగారి తీరు. మా పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే ధోరణి. వయసు పెరుగుతోందే గాని బుర్ర పెరగడం లేదు. నువ్వు ఈ పాటికి నాన్నతో అలవాటు పడిపోయి ఉంటావు అనుకున్నాను. ఏం అలవాటు పడ్డావో ఏమో. మా గొడవదేం గాని ఇదెప్పుడు ఉండేదే. నువ్వేమిటమ్మా మరి ఇంత తగ్గిపోయావు? మీ అల్లుడేమో ఒళ్ళొస్తుంది, వాకింగ్ చేయమంటారు. నువ్వేమో తగ్గానంటున్నావు. అమ్మావు కదా, నీ కళ్ళకు చిక్కినట్టే కనిపిస్తాను. మీరు చెప్పండి, అమ్మాయి చిక్కలేదు? నువ్వు ఎలా అంటే అలాగే రాజ్యం. చిచ్చి, మిమ్మల్ని అడిగాను చూడండి. చెప్పు తెమ్మంటావా? ఎందుకు? నిన్ను నువ్వు చెప్పుతో కొట్టుకోవాలని అంటావు కదా, అందుకని. మిమ్మల్ని అమ్మా,
నిజంగా మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఏం మేడ్ ఫర్ ఈచ్ అదర్ చస్తున్నాను అనుకో. ఇదిగో వివేక్ పెళ్ళైతే ఈయనని కోడలకు అప్పచెప్పి నేను నీ దగ్గరకు వచ్చేస్తానే. అమ్మా, వివేక్ కాబోయే భార్య ఎలా ఉంటుంది? చక్కగా కొండపల్లి బొమ్మలా ఉంటుంది. ఆ అమ్మాయిని చూడాలనుందమ్మా. ఎలాగూ పెళ్లిలో చూస్తావు కదా. పెళ్లికి ముందే చూడాలి. అయితే రేపే చూద్దాం. హలో, ఎవరండి? అనసూయ గారు, నేను స్వరాజ్యాన్ని మాట్లాడుతున్నాను. మీరే వదిన గారు, చెప్పండి. ఇప్పుడే మా అమ్మాయి ఊరి నుంచి వచ్చింది. మీ అమ్మాయిని మా మాధవి చూడలేదు కదా? అవును. సింధుని చూడాలంటోంది మా అమ్మాయి. దాందే ఉంది, నిక్షేపంలా చూడొచ్చు. ఎప్పుడు వస్తున్నారు? రేపు మధ్యాహ్నం వస్తాం, సరేనా? తప్పకుండా రావాలి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే, ఉండనా మరి? రేపు మధ్యాహ్నం మనం సింధుని చూస్తున్నాం. అలాగేనమ్మా. అవును, వివేకేడమ్మా కనిపించలేదు? ముంబై వెళ్ళాడే, వారం రోజులు పడుతుంది రావడానికి. ప్రయాణం చేసి బాగా అలసిపోయావు. వెళ్ళి స్నానం చేసి వస్తే కలిసి భోంచేద్దాం. వెళ్ళమ్మా. సరేనమ్మా. ఏంటి బొమ్మలా నిలబడ్డారు? లగేజ్ తీసుకెళ్ళండి. ఎక్కడ పెట్టమంటావు? నా నెత్తిన పెట్టండి. ఏంటిది? నెత్తిన పెట్టమన్నావు? కర్మ, లోపల పెట్టండి. ఓహో. ప్రకాశం గారు ఇంత సడన్ గా పోతారని ఎవరూ ఊహించలేదు. అవునరా, అదృష్టవంతుడు. ఎవరితోనూ చేయించుకోకుండా చిటికిని వెళ్ళిపోయాడు. ప్రకాశం, వాళ్ళు వచ్చినట్టున్నారు. రండి వదిన గారు, రండి కూర్చోండి. నమస్కారం అండి. బాగున్నావమ్మా? బాగున్నాను. మా అమ్మాయి మాధవి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ అమ్మాయి అచ్చం మీ పోలికే. మాధవి, ఈ అమ్మాయి నీ కాబోయే మరదలు, పేరు సింధు. నమస్కారం అండి. అండి ఏంటి, చక్కగా వదినా అని పిలువు, తెలిసిందా? అమ్మా, నీ కోడలు నాకు బాగా నచ్చింది. అందుకేగా సెలెక్ట్ చేసింది. పెళ్లి పనులు ఎక్కడ దాకా వచ్చాయి? దగ్గరగా అన్ని పనులు అయినట్టే. అంటే మా కోడలికి పెట్టాల్సిన నగలు కూడా చేయించేశారా? చేయించేశాం. మేం చూడొచ్చా? దాందే ఉంది, తప్పకుండా చూడొచ్చు. ఉండండి, తెస్తాను. ఏంటి నువ్వేం మాట్లాడో? ఏం మాట్లాడమంటారు? ఇదిగో అండి రూ వద్దని చెప్పానా? ఇప్పుడే కదా చెప్పారు. కాస్త అలవాటయ్యాక మీరు చెప్పినట్టే పిలుస్తాను. ఇదిగో మా వివేక్ వాగుడుకాయ్, నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఊరుకోడు, తెలిసిందా?
గొలుసు చాలా బాగుందమ్మా. మరి గాజులే? ఎక్సలెంట్, చాలా బాగున్నాయమ్మా. బాగా సెలెక్ట్ చేశారండి. ఈ నెక్లెస్ బాగుందమ్మా, కానీ సింధుకి సూట్ అవ్వదేమో. సింధుకి నెక్లెస్ వేస్తే తేలిపోతుంది. మా మాధవికి తెలియని విషయం అంటూ లేదు. మా ఇంట్లో చీరల దగ్గర నుంచి నగల దగ్గర నుంచి మాధవి సెలెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా మా వివేక్కి మాధవి సెలెక్షన్ అంటే చాలా ఇష్టం. అయ్యో, నగలు కొనేటప్పుడు మీ అమ్మాయి వచ్చుంటే బాగుండేది. ఇప్పుడు మాత్రమే ఈ నెక్లెస్ మార్చేసి మరో మంచి నెక్లెస్ లేటెస్ట్ డిజైన్ చూసుకొనుకుంటే సరే. ఏమంటారు? అనడానికి ఏముందమ్మా, మీ మరదలకి ఏ నెక్లెస్ బాగుంటుందో మీరే సెలెక్ట్ చేయండి. అంటే ఈ నెక్లెస్ మార్చడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా? నాకేం అభ్యంతరం ఉంటుందమ్మా, నెక్లెస్ ఆకారం మారుతుందే గాని బంగారం బంగారమే కదా. ఎలాగూ మా అమ్మాయితో పాటు ఈ నగలు కూడా మీ ఇంటికే వస్తాయిగా, మీకు నచ్చినవే కొనుక్కోండి. అయితే ఈ నెక్లెస్ మాతో తీసుకెళ్తాం.